మనందరం లైఫ్లో పెద్ద సక్సెస్, పెద్ద ఆపర్చునిటీస్, పెద్ద చేంజెస్ గురించి ఆలోచిస్తాం. కానీ నిజంగా మన లైఫ్ని మార్చేసేది ఒక పెద్ద డిసిషన్ కాదు, ఒక చిన్న డిసిషన్. మనం మార్నింగ్ లేస్తాం, ఫోన్ తీసుకుంటాం, 5 minutes ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, అలా 1 hour అయిపోతుంది, అలా హాఫ్ డే అయిపోతుంది మొత్తం. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, నేను కంటెంట్ క్రియేట్ చేయలేదు, నేను ఎడిట్ చేయలేదు. నేను నా గోల్స్ కోసం పొద్దున్న లేస్తే నేను దాని మీద ఒక్క పాయింట్ కూడా దాని మీద యాడ్ చేసి నేను దాని గురించి అసలు ఏం చేయలేదు. కానీ అలా అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ మీద తోసేయలేను. అరే ఇన్స్టాగ్రామ్ నా జీవితాన్ని నాశనం చేస్తుంది, నా జీవితం పాడు చేస్తుందని నేను చెప్పను. ఎందుకంటే అది నేను అనుకున్నది విషయం. అది నేను ఒక 5 minutes ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దామని నేను అనుకున్నాను. సో ఆ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే విషయంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. 5 minutes ఏముంది, ఇంకో 5 minutes చూద్దాం, ఇంకో 1 hour చూద్దాం, ఇంకో 2 hours చూద్దాం, ఇంకో 3 hours పోతే పోయింది, మొత్తం రోజంతా చూద్దాం ఇన్స్టాగ్రామ్ని. కానీ అదే ఇంట్రెస్ట్ నేను నిన్న రాత్రి నేను ఒక పని ఆలోచించిన. రేపు నేను షార్ట్ ఫిలిం కోసం నేను ఒక ఏదన్నా చేద్దాము, ఏదన్నా చూద్దాం, మనం దాని గురించి ట్రై చేద్దాం. షార్ట్ ఫిలిం మనం స్టోరీ ఏదైతే రాసుకున్నామో ఆ స్టోరీని జనాలకి చూపిద్దాం, మనం కూడా ఇలా చేయగలం అని చెప్పేసి నేను ఒక 5 minutes ట్రై చేస్తా. తర్వాత కథ రాసేస్తా. కథ మాత్రం ఒక నైట్ అంతా కూర్చొని సీరియస్గా కథ రాస్తాం. కానీ దాన్ని మార్నింగ్ లేచి జీరో దాని మీద అసలు మనం ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా చూపాము. అంటే మనం అని కాదు, నేను ఇంట్రెస్ట్ అనేదే చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ రీల్స్ మాత్రం మొత్తం ఎందుకు చూస్తున్నా అంటే, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఆల్రెడీ వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ వస్తున్నాయి. కాకపోతే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ అయ్యారు. ఇంకా రీల్స్కి వ్యూస్ వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి అది కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు నాది నేను ఎందుకు చూస్తారు? కనీసం నేను కష్టపడితే ఎవరైనా నా రీల్స్ చూస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు, ఎవరైనా సరే ఫాలో అవుతారు. అంతేగాని నైట్ కథ రాసుకొని పగలు పడుకొని మళ్ళీ సాయంత్రం లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నైట్ మళ్ళీ కథ రాసుకుంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు కథ రాసుకోవచ్చు. అరే మనం ఇంత మంచి కథ రాసాంరా, అయినా వర్కౌట్ అవ్వట్లే అంటే నువ్వు దాని మీద ఇంకేం చేయట్లే అనమాట. నీ దగ్గర మొత్తం ఉంది కానీ నువ్వు దాని గురించి ఏం చేయట్లేదు. సో మన లైఫ్లో చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తా, కొంచెం పర్ఫెక్ట్ అయినాక స్టార్ట్ చేస్తా, ఇంకొంచెం టైం కావాలి నాకు, ఇంకొంచెం టైం కావాలి, ఇంకా ఎంత టైం కావాలి. సక్సెస్ అయిన మనుషులకి నార్మల్ మనుషులకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయరు, స్టార్ట్ చేసేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, నేనే కాదు ఈ వీడియో చూస్తున్నాను, నువ్వు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని అనుకుంటావు. కానీ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ చూస్తూనే కూర్చుంటావు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ని కొంచెం పక్కకు పెట్టి నువ్వు ఏదైతే రాత్రి రాసుకున్న కథ ఉందో దాన్ని ఒక్కసారి మళ్ళీ తీసి నీ దగ్గర ఉన్న ఫోన్ని, నీ దగ్గర ఉన్న దాంతో, నీ దగ్గర ఏది ఉంటే అది దాన్ని యూజ్ చేసి ఒక్కసారి దాని మీద అన్న నైట్ అంతా నువ్వు కష్టపడి రాసుకున్న కథ కోసం మార్నింగ్లో ఒక్క 1 day దానికోసం ఇవ్వు. షార్ట్ ఫిలిం అని అనట్లేదు, నేను షార్ట్ ఫిలింలో నేను లేట్ చేస్తున్నా కథలు రాసుకోవడంలో. అది మీలో ఎవ్వరైనా సరే కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, బిజినెస్ ఐడియా అవ్వచ్చు, ఫిట్నెస్ గురించి అయి ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏదో ఒకటి నువ్వు రాత్రి 2:30, 3 గంటలు, 4 గంటల దాకా పడుకొని ఉంటావు. లాస్ట్ వరకు ఆలోచించి పడుకొని ఉంటావు. దాని గురించే నీకు మొత్తం. దానికోసం ఏదన్నా చెయ్యి. రేపు ఒక్కరోజు దానికి నువ్వు టైం ఇవ్వు. నేనైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. రాత్రి రాసుకున్న కథలన్నీ పగలు ఏదో రకంగా ఎలానో అలా, అంటే నా యాక్టింగ్ బాగుండకపోవచ్చు, నాది ఏదైనా కథ బాగుండకపోవచ్చు, నేను తీసే విధానం బాగుండకపోవచ్చు, అన్నీ బాగుండకపోవచ్చు, కాకపోతే నేను స్టార్ట్ చేస్తున్నా. నేను ఎందుకంటే అప్డేట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే అప్డేట్ అవ్వగలం. సో నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. నువ్వు నాతో పాటు ఈరోజు నుంచి స్టార్ట్ చేయి. సో కలిసి స్టార్ట్ చేద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.